శ్రీమాత్రే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కందుల సగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజైతే అమ్మవారికి అలంకారం శ్రీ లలిత సుందరీదేవి, త్రిపుర సుందరీదేవి అలంకారం కదా. ఇంకా అమ్మవారికి ఎల్లో ఒక పసుపు చీర, పుష్పాలేమో గులాబీ పుష్పాలు అన్నమాట. సో ఇవాళ నేను ఎలా చేసుకుంటున్నానో కొంచెం చూపిస్తున్నాను అన్నమాట పూజ. ఇంకా ముందైతే నేను అమ్మవారిని చక్కగా శుభ్రంగా కడిగేసి పెట్టేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని కొంచెం చందనము, కుంకుమ, తిలకం దిద్ది ఒక పుష్పం పెట్టి శనివారం కదా ముందైతే దీపారాధన చేస్తున్నాను. తర్వాత అభిషేకం చేసుకున్నాం అన్నమాట. ఇంకా నేను మామూలుగా అయితే కామాక్షి అమ్మవారిని పెట్టి నేను పూజ చేసుకుంటున్నాను అండి. ఎందుకంటే నేను దీక్ష తీసుకున్నాను కదా, అట్లా దీపం వెలిగించి అక్షంతలు వేస్తున్నాను అనమాట. అట్లాగే ప్రమిదలు కూడా కొంచెం అక్షంతలు వేస్తాను అనమాట. నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఈ నామాల కుందు తెచ్చుకున్నాను అనమాట. ఏకాదశి రోజు ఏదో ఒకటి కొనాలని చెప్పేసి అదే పెడుతుంటాను అనమాట శనివారం. ఇంకా దీపాలు వెలిగించినాం. సో దీపం ధూపం సమర్పయామి, పుష్పం అక్షతలు సమర్పయామి అనమాట అమ్మవారికి. ఇంకా మనము అభిషేకం చేసుకున్నాం. ఫస్ట్ రోజైతే నేను పంచామృతంతో అభిషేకం చేసుకున్నాను అండి. అభిషేకం చేసుకున్నాక మళ్ళీ నీళ్ళతోని కడిగి తుడిచేసుకొని మళ్ళీ అలంకారం చేసి పీఠం మీద పెట్టుకుంటాను అనమాట. మామూలుగా అయితే నేను ఇట్లాగే చేస్తాను అనమాట. నాకు తెలిసినంతవరకు నేను చేసుకుంటాను అనమాట. ఎందుకంటే నేను మాల వేసుకోలేదు, మేము ఓన్లీ దీక్ష తీసుకున్నామంటే కండువ కప్పుకొని కంకణం కట్టుకున్నాం అనమాట. అందుకోసమని ఇట్లా చేస్తున్నాను అనమాట. ఇంకా అభిషేకం అయిపోయింది. నేను కంచి నుంచి తెచ్చుకున్న కామాక్షి అమ్మవారి విగ్రహము, ఇంకా ఆమెనే లలితాదేవి అనుకుంటా, ఆమె దుర్గాదేవి అనుకుంటా, ఆమె లక్ష్మీదేవి అనుకొని అట్లాగే అన్ని అలంకారాలు ఆవిడ అనుకొని తెచ్చిన దగ్గర నుంచి ఆవిడకే చేస్తున్నాను అనమాట. ఇంకో దుర్గాదేవి కూడా విగ్రహం ఉంటుంది నా దగ్గర. కాకపోతే ఈ విగ్రహానికే, అమ్మవారి విగ్రహానికి నేను పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, ఇక్కడ దుర్గాదేవి అమ్మవారిని పులి మీద కూర్చొని ఉంటుంది అనమాట, రౌద్ర రూపం. అందుకోసమని పులి మీద కూర్చుంది కదా అని చెప్పేసి నేను సౌమ్యంగా ఉండేది పెట్టేసుకున్నాను అనమాట కామాక్షి అమ్మవారిని. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి చూడండి నేను తులసి దళాలు వేసినాను అనమాట. మాల కట్టేంత టైం లేకుండా దళాలు వేసినాను. శనివారం కాబట్టి 2 అరటిపళ్ళు నైవేద్యం పెట్టుకున్నాను. ఇట్లా కామాక్షి దీపం ఒకటి, నిలువవత్తి, అడ్డవత్తి ఒకటి. సో అడ్డవత్తి అంటే కుబేర దీపం అనమాట పెట్టేసుకున్నా. స్వామివారికి ఏమో ప్రసాదము పాయసం చేసిన అనమాట, సేమియా పాయసము, 2 అరటిపళ్ళు నైవేద్యము. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి చూడండి తులసి దళాలు పెట్టినాను. కన్నవరం సత్యనారాయణ స్వామికి తులసి దళాలు, పసుపు పుష్పాలు, మన మల్లె చెట్టు మల్లెపూలు, విష్ణుమూర్తి అనమాట అక్కడ. ఇంకా ఇక్కడేమో సో మనకు గోడకున్న పైకున్న భద్రకాళి అమ్మవారిని చూడండి, అన్నీ నేను చూస్తున్నా అన్నట్టు చూస్తుంది కదా. ఇక్కడేమో మన కన్నయ్య అనమాట. సింపుల్గా ఇట్లా తనకు ప్లేస్ లేక గోడకు పెట్టేసినాం అనమాట. మామూలుగా లైట్తోనే చక్కగా రావడానికి ఇంటి ముందు కని తీసుకొచ్చినాం. కానీ ఇంకా ఇంటి ముందర బాగా ఎండు కృష్ణుడు కదా అని చెప్పేసి పారాడు కృష్ణుడు మన పూజ గదిలో ఉండాలని చెప్పేసి పారాడుతున్నాడు కదా, అట్లా పెట్టేసిన అనమాట. సో ఈరోజు మాత్రం నేను ఏం చేస్తాను అంటే శనివారం రోజు ఏకవత్తి వేసి ఏకవత్తితోనే హారతి ఇవ్వడం, అట్లాగే వెలిగించడం కూడా. మామూలుగా రోజు అయితేనేమో అగరత్తులతోనే వెలిగిస్తాను. ఈరోజు మాత్రం ఏకవత్తి చేసి వెలిగిస్తాను. ఇంకా స్ఫటికలింగం ఉంది కదా, రోజు అభిషేకం మాత్రం స్ఫటికలింగానికి చేసి మళ్ళీ అభిషేకం అయిన తర్వాత మళ్ళీ కడిగి తుడిచి పక్కకి బియ్యంలో పెడతాను అనమాట. ఇంకా మన వినాయకుడికి మిశ్రీని బెల్లం ముక్క చూడండి, మన అమ్మవారు ఎట్లా చూస్తున్నారో గులాబీ పూలతో అలంకరించుకున్నాను. నవ్వుతున్నట్టున్నారు కదా. సో నేను అట్లా నేను తెచ్చిన దగ్గర నుంచి కంచి నుంచి ఇంకా ఈమెనే నేను లలితాదేవి రూపం అనుకొని, ఎందుకంటే చేతిలో చెరుకు కూడా ఉంటుంది కదా, సో అనుకొని చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే లలితాదేవి అమ్మవారి విగ్రహం లేదు నా దగ్గర, ఫోటో కూడా లేదనమాట. సో అంతకుముందు సంతోషమాత అమ్మవారి ఫోటోకి అట్లా అనుకొని ఇక్కడ దుర్గామాత ఉన్నది చూడండి. సో మన ఉడిపి కృష్ణయ్య నిలబడ్డాడు. ఇంకా ఈ అమ్మవారు చూడండి ఎట్లా నవ్వుతున్నదో చక్కగా గులాబీ పూలతో అభిషేకమైనాక తుడిచి ఇంకా మళ్ళీ అలంకరణ చేసి అట్లా పెట్టేసుకున్నాను అనమాట పీఠం మీద. అందుకోసమని నేను అట్లా చేస్తాను. అటు పక్కకేమో
ఇక్కడేమో ఆ అమ్మవారికి రవ్వ కేసరి. సో ఏకవత్తి మనం హారతికిని వెలిగించడానికి పాలు నైవేద్యం పెట్టేసుకున్నాను. అటు సైడ్ ఏమో వెంకటేశ్వర స్వామికి సేమియా పాయసం అనమాట. ఇంకా పూజ అయిపోయినాక సాయంత్రం సో మేము ఎక్కడ కంకణం కట్టుకొని దీక్ష తీసుకున్నామో అక్కడికి వచ్చినామన్నమాట. పూజలో కూర్చుందామని చెప్పేసి అయ్యేసరికి స్టార్ట్ అయింది అప్పటికే ఆల్రెడీ. అయినా పర్లేదని కూర్చున్నాము ఇంకా. సో కొంచెం లేట్ అయిందనమాట టెంకాయ తీసుకునేసరికి. ఇంకా ఇది మా అమ్మ వాళ్ళ లైన్ పక్కగా గల్లీలా ఉంటారనమాట. అక్కడ నేను సరిత మా సోనిని తీసుకొని వెళ్ళినాం అనమాట. ఇంకా అంటే కొంచెం స్టార్ట్ అయింది అంతే. అక్కడ నిలబడి చదువుకున్నాం. అప్పుడు ఇంకా వినబడుతుంది. ఒక ½ an hour పోయిందండి. సో ఇదండి వీడియో ఈరోజు, చాలా చిన్నది. థ్యాంక్ యూ, ఉంటాను. సో ఇదండి వీడియో. ఇంకా ఇట్లా సింపుల్గా నేను పూజ చేసుకున్నాను అనమాట అమ్మవారికి. అటుపక్కకేమో సరస్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఉంటారనమాట. ఇదండి వీడియో, చాలా చిన్నది. సో టైం లేక నేను వీడియోస్ పెట్టట్లేదు, దయచేసి క్షమించండి, అర్థం చేసుకుంటారు అనుకుంటాను. థ్యాంక్ యూ అండి. మీ జ్యోతి కంజరస.